పవన్ కళ్యాణ్ ఈ పేరులోనే ఏదో వైబ్ ఉంటుంది. ఈ నాయకుడి ఫాలోవర్ నువ్వు, నీ ఏంటి గొప్పోళ్ళేడు నిజంగా ఎందుకో చెప్తా. ఈ వీడియో చివరి వరకు చూడు. ఒక్కరోజు వ్యవధిలో జరిగినటువంటి ఇద్దరు నాయకుల స్పీచ్ పవన్ కళ్యాణ్ అని పిలువబడేటువంటి అతిపెద్ద నిస్వార్థపరుడికి, జగన్మోహన్ రెడ్డి అని పిలువబడేటువంటి అతిపెద్ద గజి దొంగకి ఉన్నటువంటి డిఫరెన్స్ని వాళ్ళ స్పీచ్ ద్వారా తెలియపరిచారు. ఏంటో చూద్దామా. పొద్దున్న లేస్తే బూతులు తిట్టే వ్యక్తుల్ని చూడకండి, టీవీలు చూడకండి, సినిమా పిచ్చిలో పడిపోకండి. సినిమా చిన్నపాటి వినోదమే, దాన్ని జీవితంగా తీసుకోకండి. నేను ఒక సినిమా నటుడిగా చెప్తున్నాను, మన కోసం కష్టపడే ఒక అబ్దుల్ కలాం స్ఫూర్తిగా తీసుకోండి. చూశారు కదా కళ్యాణ్ గారి స్పీచ్. ఈ మనిషి ఏం చెప్తున్నాడంటే, ఇతనికి సినిమాలు కానీ చూస్తూ ఉంటే డబ్బులు విపరీతంగా వస్తూ ఉంటాయి, కానీ సినిమాలు అనేటివి ఒక వినోదం మాత్రమే. మీరు నిజంగా గొప్పోళ్ళు అవ్వాలి అని అంటే ఓ అబ్దుల్ కలాం మాటలు వినండి, ఆయన్ని స్ఫూర్తిగా తీసుకోండి అని ఈ మనిషిని చెప్తున్నాడు. కానీ మరో నాయకుడు ఉన్నాడు, ఆయన మాటలు విందామా. పరకామణి అనేది కేసు ఏంది అని ఒకసారి చూస్తే, ఆ రోజు హుండీ డబ్బులు లెక్కిస్తూ చిన్న చోరీ, 9 నోట్లు, $9 వర్త్ 72,000 ఇండియన్ కరెన్సీ. నేను అడుగుతా ఉన్నా, ఆ దొంగను పట్టుకోవడం నేరం అవుతుందా? విన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారి మాటలు. ఈ మనిషికి దొంగతనం, దోపిడీ, హత్యలు ఇట్లాంటి చేస్తేనే డబ్బులు వస్తాయి. మనిషి ఏం చెప్తున్నాడు, పరకామణి అనేటువంటిది చాలా గొప్ప విషయం. సో హిందువులు ఎంతో గొప్పగా ఆరాధిస్తున్నటువంటి వెంకటేశ్వర స్వామికి డబ్బులు వేస్తే, దాంట్లో డాలర్ రూపేనానో లేదంటే మామూలు మన ఇండియన్ కరెన్సీ రూపేనానో హుండీలో డబ్బులు వేస్తే, అది రూపాయి కావచ్చు, ₹2 కావచ్చు, $70,000 కావచ్చు. దీన్ని దొంగతనం చేసినటువంటి ఒక వ్యక్తి చేసింది $70,000 కదా, దాన్ని ఎందుకు ఇంత సీన్ చేస్తున్నారు అనే విధంగా చెప్పినటువంటి ఈ వ్యక్తి, అంటే దొంగతనాన్ని ఇండైరెక్ట్గా ప్రోత్సహిస్తున్నటువంటి ఈ వ్యక్తికి, పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక నిస్వార్థపరుడికి ఉన్నటువంటి డిఫరెన్స్ని ఈ 2 వీడియోల్లో వాళ్ళు మాట్లాడినటువంటి మాటల్లోనే డిఫరెన్సెస్ నోటీస్ చేశాం. సో నేను చెప్తున్నా ఆంధ్ర ప్రజలకి, రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒకే ఒక్క వ్యక్తి వెనకాల నిలబడితే, కొన్ని సంవత్సరాల పాటు నిలబడ్డామని అంటే మన బిడ్డలకి మంచి భవిష్యత్తుని ఆ నాయకుడు ఇచ్చేస్తాడు. అందుకనే చెప్తున్నా, ఈ రోజు నుంచి అయినా సరే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక గజ దొంగ ఆర్థిక నేరస్తుడికి స్వస్తి పలికేయండి. సో మీరు నిజంగా జగన్మోహన్ రెడ్డి ఫాలోవర్ అయినప్పటికీ కూడా ఈ రోజు నుంచి ఆ మనిషిని ఫాలో అవ్వకండి, మిమ్మల్ని దొంగలుగా తయారు చేస్తాడు. కానీ పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒకే ఒక నిస్వార్థపరుడు ఉన్నాడు, ఆ మనిషి వెనకాల నిలబెట్టండి. మీ భావితరాల భవిష్యత్తుకు మంచి చేసేదానికి రెడీ ఉన్నాడు. సో అందుకనే చెప్తున్నా, ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ అనేటువంటి ఫ్యాన్కి, ఫాలోవర్కి చెప్తున్నా, కాలర్ ఎగరేసుకోండి, గొప్పగా ఉండండి. దండాలయ్య